అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో నాగుల పంచమి శ్రావణ శుక్రవారం విశేషంగా జరుపుకునేటువంటి పూజా విధానం ఎలాగో, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలో, పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలో, నైవేద్యంగా ఏం సమర్పించాలో, అలాగే సంతానం, వివాహం, కుజదోషం, కాలసర్పదోషం తొలగిపోవుటకు ఏం చేస్తే ఆ నాగదేవత అనుగ్రహిస్తుందో పూర్తి పూజా విధానం అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమి అని జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచం విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు. అలాగే నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా కూడా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాల్పోస్తారు. సర్పపూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు పూజా విధానం ఏంటిదో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో నాగేంద్రుణ్ణి ఆరాధించాలి. ఆ రోజు తల స్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరంను, ఇల్లును శుభ్రం చేసుకొని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరం ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. నాగేంద్రుణ్ణి ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగప్రతిమలను పూజకు ఉపయోగించాలి. పూజ చేసే సమయంలో నుదుటన కుంకుమం ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమను లేదా నాగేంద్ర స్వామి చిత్రపటంకు పూజలు చేసి నాగష్టోత్తరం, నాగస్తోత్రం, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామంలో ఏదైనా ఒకదాన్ని పారాయణం చేసి కర్పూర హారతులిచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యం కోసం పాలు, చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సమర్పించాలి. పూజ ముగిసిన తర్వాత తలపై అక్షింతలు చల్లుకోవాలి. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అలాగే నాగపంచమి రోజున ఇంటికొచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారం వంటి పుస్తకాలను తాంబూలం, పసుపు, కుంకుమలతో కలిపిస్తే పుణ్యం లభిస్తుంది. నాగప్రతిమలను పూజించడం వల్ల కాలదోష, కుజదోష, సర్పదోష నివారణ జరుగుతుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టకు పూజ చేసి పాలుపోయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవాలయాల్లో నాగాష్టోత్తరాలు, పంచామృతాలతో అభిషేకం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. రేపటి పూజా సమయాలు, పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పంచమి తిథి ఆగస్టు 8 గురువారం రాత్రి 9:53 ప్రారంభమై ఆగస్టు 9 శుక్రవారం రాత్రి 11:56 ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 9 శుక్రవారం రోజున నాగుల పంచమి పండుగను జరుపుకొనున్నాము. అలాగే పుట్టలో పాలు పోయడానికి పూజ చేసుకునేందుకు శుభ గడియలు ఆగస్టు 9 శుక్రవారం ఉదయం 4:56 నుండి 7:33 లోపు పూజ అనేది చేసుకోవచ్చు. ఇది కుదరని వారు ఉదయం 9:08 నుండి 12 గంటల లోపు పూజ చేసుకొని పుట్టలో పాలు పోయొచ్చండి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు, కేతు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజు
అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారాలు చేయించిన వారికి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నాగపంచమి రోజున పుట్టకు పాలు పోసి పూజలు చేసిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు. అలాగే ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయకూడదని పెద్దలు సూచించారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.